అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను నా శారీస్ పార్ట్ 1 కలెక్షన్ చూపిస్తాను. ఈ శారీస్ అన్నీ అండర్ బడ్జెట్ 1000 ఫ్రెండ్లీ బడ్జెట్లో పర్చేస్ చేశాను. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క మెమరీ. శారీస్ ట్రెడిషనల్లో పార్టీకి ఫెస్టివల్స్కి వేసుకుంటే అసలు అమ్మాయిలకు కానీ లేకుంటే ఉమెన్స్కి కానీ చాలా మంచి లుక్ ఇస్తుంది. చూడంగానే ఆహా, శారీలో ఎంత బ్యూటిఫుల్గా మన మన బ్యూటీని రిప్రజెంట్ చేస్తుంది ఈ శారీస్. నా దగ్గర ఉన్న కలెక్షన్స్లో మీకు కొన్ని షేర్ చేస్తున్నాను. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క స్టోరీ ఉంది. కొన్ని మెమరీస్ కోసం, కొందరు ఇచ్చినవి, కొన్ని నేను పర్చేస్ చేసినవి. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క స్టోరీ ఉంది. సో ఇప్పుడైతే నేను కొన్ని శారీస్ చూపిస్తున్నాను. ఈ రెడ్ కలర్ అయితే దీనికి బార్డర్ ఇదైతే నాకు మా రిలేటివ్స్ ఒకరు ఇచ్చారు వాళ్ళ మ్యారేజ్కి. అంటే లైక్ ఆఫ్టర్ వెడ్డింగ్, అంటే వెడ్డింగ్ కార్డ్తో పాటు ఇంకొకటి. ఈ శారీ చాలా బాగుంది. అంటే ఇది వేసుకుంటే మనం ఆ లుక్కే వేరు ఉంటుంది. ఇంకోటి ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే దీనికి బ్లౌజ్ అన్ని దాంట్లో బ్లౌజెస్ నేను నార్మల్గానే స్టిచ్ చేయించాను. ఇది ప్యారెట్ గ్రీన్ విత్ నార్మల్, కానీ దీనికి పైపింగ్ లేదు. బట్ ఇది మనం ఫెస్టివల్స్ ట్రెడిషనల్స్కి వేసుకోవచ్చు. ఇక్కడ ఉంటున్న శారీస్ అన్నీ ఫ్రెండ్లీ బడ్జెటే. నేను తక్కువ ప్రైస్లోనే పర్చేస్ చేశాను నా దగ్గర ఉన్న కొన్ని శారీస్. మిగతావన్నీ కొన్ని ఉన్నాయి, కానీ అవి ఫెస్టివల్స్కి, కొన్ని పార్టీస్కి వేసుకున్నట్టు. ఇవి అయితే నార్మల్గా ఫ్రెండ్లీ బడ్జెట్లో అండర్ 1000లోనే పర్చేస్ చేశాను. ఎందుకంటే వాటికి మళ్ళీ బ్లౌజింగ్, స్టిచ్చింగ్ కాస్ట్ మళ్ళీ ఇవన్నీ పడతాయి. కాబట్టి ఇవన్నీ నార్మల్ రెగ్యులర్గా కొన్ని చిన్న ఇంట్లో పూజలకు, ఫంక్షన్స్కి నేనైతే ఈ శారీస్ పర్చేస్ చేశాను. కానీ శారీస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉంటుందంటే ఏ టైంలో ఏ డ్రెస్సెస్ ఎన్ని వేసుకున్నా కానీ శారీ వేసుకుంటే ఆ లుక్కే వేరు, అమ్మాయిలకు స్పెషల్గా. ఇంకా నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి. అవన్నీ నేను ఇంకో పార్ట్ 2లో చూపిస్తాను. ఇక్కడ తీసుకున్న శారీస్లో కొన్ని అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ శారీస్. కొన్ని ఫ్రెండ్లీ బడ్జెట్లోనే పర్చేస్ చేశాను. ఇంకా కొన్ని వాటికైతే సింపుల్గానే స్టిచ్ చేయించాను. పెద్దగా నేను డిజైన్స్ అవి ఏం పెట్టించలేదు. జస్ట్ నార్మల్ పైపింగ్. అవి బ్లౌజ్ సిరీస్ కూడా చేశాను, కొన్ని బ్లౌజెస్వి. వాటిలో నేను చూపించే శారీస్లో కొన్ని ఉన్నాయి. కొన్ని అయితే నాకు కొన్ని ఫెస్టివల్స్కి పెట్టారు. అంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని శారీస్ పెడతారు కదా, అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. ఒక 4-5 శారీస్. అవి కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఈ శారీస్ అన్నీ నా దగ్గర ఉన్న కలెక్షన్స్లో చూపిస్తున్నా. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా పార్ట్ 2లో చూపిస్తాను. శారీస్ అయితే నా దగ్గర అవైలబుల్ ఏవి ఉన్నాయో అవి ప్రస్తుతానికి చూపిస్తున్నాను. నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటానంటే ప్రతి శారీలో బ్లౌజ్ విత్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఏ టైంలో అన్నా సడన్గా ఫంక్షన్కి వెళ్ళాలంటే టైం సరిపోదు. కాబట్టి వీటిని దాంట్లో సెట్ చేసి పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇంకా ఐరన్ అయితే 2 టైమ్స్ నేను వేసుకున్నాకనే చేయిస్తాను. వెంటనే ఒక్కసారి వేసుకున్నాక చేయించాను. ఇవి అన్నమాట. ఈ శారీకి అయితే బ్లౌజ్ రాలేదు, కానీ వేరేది క్లాత్ తీసుకొని కుట్టించాను దీనికి, కానీ అది సెట్ అయ్యింది. ఇంకా ఈ కింద ఉన్న ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్, అది జస్ట్ 600కే పర్చేస్ చేశాను. అది కూడా నార్మల్గానే ఉంది. ఇదైతే ఈ కలర్ నా ఫేవరెట్ బ్లాక్ కలర్. బ్లాక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. దీంట్లో లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి. సో ఆ లోటస్ ఫ్లవర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నార్మల్గానే విత్ స్కాలోప్ నెక్ పెట్టించాను. ఈ బ్లౌజ్ సిరీస్ చేయలేదు. అయితే ఈ బ్లాక్ నా ఫేవరెట్. అండ్ ఇదైతే నైట్ టైం పార్టీస్కి చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఇది వేసుకుంటే అసలు ఇంకోటి పింక్ కలర్. ఇది లైట్ పింక్, బేబీ పింక్. ఇది కూడా దీని బ్లౌజ్ కూడా మామూలుగా సిల్వర్ బ్రొకెట్తో వచ్చింది. సిల్వర్ హ్యాండ్స్కి ఏమో బార్డర్ పెట్టించాను. ఇది కూడా అండర్ 1000. ఆల్మోస్ట్ ఆల్ శారీస్ ఆర్ అండర్ 1000 to 1500 ఫ్రెండ్